చిన్న చిన్న గొడవలని కొంచెం తెలుసు వాళ్ళ మమ్మీ త్రూ, లలిత గారి త్రూ. కానీ మాకు ఇంట్లో ఇంత సీరియస్ ఇట్లా చేస్తారని మాకు తెలియదు. మాకు ఆడ పోయిన ఆడ చూసిన సిచ్యువేషన్లు కూడా మాకు అనుమానంగా ఉన్నాయండి. మొత్తం హ్యాంగింగ్ ఇది కూడా డౌట్ ఉంది మాకు. ఆయన ఎప్పుడైతే డోర్ తీయట్లేరో తీయనప్పుడు చెప్పాలి కదా మాకు, మా పేరెంట్స్కి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళకి. మేము పక్కనే ఉంటాము, నేను అత్తమ్మనైతా, నేను వాళ్ళ మా అన్నయ్యనే, మా అన్నయ్య బిడ్డనే ఆమె. నేను పక్కనే ఉంటాను, ఒక 5 మినిట్స్లో పోగలుగుతాను నేను, మా హస్బెండ్ నేను. అయితే మాకు చెప్పలేదు. ఆయన అది తీసుకుండు పోయిండు లోపలికి, ఒకడే పోయి తీసేసినాము. వాళ్ళ అమ్మని షిఫ్ట్ చేసిర్రు, అంబులెన్స్ ఫోన్ చేసిర్రు. అన్నీ అయిపోయాక అప్పుడు మాకు కాల్ వచ్చింది, 8:30 కాల్ వచ్చింది. అందరు వచ్చి ముందు ఉన్నారు, అప్పటికే వాళ్ళ చుట్టాలందరూ ఉన్నారు. మేము పక్కన ఉన్న వాళ్ళం మేము పోలేదు అంటే మాకు లేట్గా చెప్పినట్టే కదా. అట్లా మా అన్ని అట్లా అనుమానాలు ఉన్నాయి. మాకు ముందు ఎందుకు చెప్పలేదు? బర్త్డే పార్టీ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్లాన్ చేసుకురంటే బట్టలు కొన్నారంట. వాళ్ళ మదర్ వాళ్ళకంట, వాళ్ళ అమ్మమ్మకు వాళ్ళ మదర్కి ఏదో బట్టలు కొన్నారంట. ఆ బట్టల విషయంలో మా మమ్మీ వాళ్ళకి చెప్పిరా అని అడిగిందంట. సుష్మాని అడిగితే చెప్పలే, నువ్వు చెప్పరా ఏదో అన్నాడు. ఆయనే చెప్తుండు, మాకు తెలియదు. ఆయన అట్లా చిన్న గొడవ అయింది, మాకేం గొడవలు లేవు, మేము మంచిగా ఉంటామని చెప్తున్నారు. కానీ అప్పుడప్పుడు వీళ్ళు చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి, ఆయన బాగా అన్ని ఫుడ్ దగ్గర ప్రతి దాని దగ్గర సతాయిస్తాడు అని వాళ్ళ అమ్మ సూచాయగా చెప్పింది. కానీ చిన్న చిన్న గొడవలు అంటే అందరింట్లో అవుతాయి కామన్, మేము అట్లా అనుకున్నాం. కానీ ఇంత సీరియస్ ఇట్లా మా అన్న బిడ్డ ఇట్లా మాకు లేట్గా చెప్పిండ్రు. ఏం చేసిండో వాడు, ఎందుకంటే మాకు అట్లా ఊరేసుకోవడం కూడా అది కరెక్ట్గా లేదు. మేము పోయేసరికి మాకు చెప్పకుండా అన్నీ చేసుకున్నాడు వాడే. 7:45 7:30కి అలా వచ్చిండని చెప్తున్నారు వాళ్ళు. నేను వెళ్ళింది 8:30. మా మామగారికి ఫోన్ చేసింది 8:22కి చేశాడు. అంటే 7:45 నుంచి 8:22 వరకు అక్కడ ఏం జరిగింది అక్కడ అంటే మేము అనుకుంటుంటే ఏంటి అంటే ఒకవేళ సూసైడ్ ఉండొచ్చు అనుకుందాం. ఒకవేళ అనుకున్నప్పుడు సూసైడ్కి సంబంధించిన లెటరో లేకపోతే అక్కడున్న ఎవిడెన్సెస్ అవన్నీ అయితే 100% క్లియర్ చేసిరండి. అది మాత్రం షూర్ చెప్తున్నాను.